ఈరోజైతే వీడియో ఏంటంటే కంప్లీట్లీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. గిఫ్ట్ ఏంటంటారా? యాక్చువల్గా మా మిస్సెస్ ఫోన్ అయితే పాడైపోయి చాలా కాలం అయింది. ఒక 4 years అవుతుంది తన ఫోన్ తీసుకొని. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంది ఫోన్ తన కోసం అయితే తనకైతే తెలీదు. తనైతే ఫోన్ అవసరం లేదు, సరిపోతుంది అని చెప్పేసి అనింది. కానీ మేము ఏంటంటే తన ఫోన్ బాగాలేదని చెప్పేసి ఒక ఫోన్ అయితే బుక్ చేసాం అనమాట. తనకు కూడా తెలియదు ఫోన్ బుక్ చేసాం అన్న సంగతి. సో ఒక సర్ప్రైజింగ్గా తనకైతే ఈ ఫోన్ అయితే ఈరోజు ఇవ్వబోతున్నాం అనమాట. చూద్దాం తన ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది. కంప్లీట్గా అయితే ఒక వీడియో అయితే మాత్రం స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఫోన్ ఇచ్చి తన మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేద్దాం, తన ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది. యాక్చువల్గా ఏంటంటే మనం బుక్ చేసిన ఫోన్ ఇది అనమాట, సామ్సంగ్ గెలాక్సీ S23. యాక్చువల్గా ఐఫోన్ బుక్ చేద్దాం అనుకున్నాం. తనకి ఏంటంటే ఆఫీస్ పరంగా తను HDFC బ్యాంక్లో అయితే వర్క్ చేస్తుంది. సో తనకి ఏంటంటే ఆఫీస్ వర్క్ పరంగా ప్రతి యాప్ కూడా పెయిడ్, కొన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని యాప్స్ సపోర్ట్ చేయవు కదా. సో దానివల్ల ఏంటంటే OnePlus అనుకున్నాం. OnePlus ఈ మధ్య లైన్స్ తాలూకా ఈ ప్రాబ్లం తెలిసిందే కదా. సో ఫైనల్గా అయితే గెలాక్సీ S23 అయితే తీసుకున్నాం అనమాట ఇది ఫోన్. సో మనం ఏంటంటే లేడీస్ కదా అని చెప్పేసి పర్పుల్ కలర్ అయితే బుక్ చేసాం ఫోను. ఆ టైంలో పర్పుల్ కలర్ అవైలబిలిటీ లేదు, బుక్ చేద్దామంటే. సో ఇది బ్లాక్, ఇది గ్రాఫైట్ బ్లాక్. సో ఇది ఫోన్ చాలా నీట్గా ఉంది ఫోన్ అయితే. S23, సామ్సంగ్ S23. సో యాక్చువల్గా తన చేత ఓపెన్ చేద్దాం అనుకున్నాం, డైరెక్ట్గా తనకి ఇచ్చేద్దాం ఫోను, తను ఓపెన్ చేసుకుంటుంది అనుకున్నాం. సో ఏంటంటే మనకి ఫోన్స్ ఈ మధ్య తెలుసు కదా, మనం ఒకటి బుక్ చేస్తే ఒకటి వస్తున్నాయి. సో అందుకోసం ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే పెట్టామన్నమాట. సో మనం ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ ఓకే అనుకుంటేనే మనం డెలివరీ తీసుకుంటాం. సో అందువల్ల అయితే ఓపెన్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇదైతే మళ్ళీ ఎలా ఉన్నది అలాగే మనం స్టిక్ చేసేసి మొత్తం ఫోన్ అంతా కూడా తనకైతే ఇచ్చేద్దాం. మనకి ఫోన్తో పాటు ఏంటంటే ఛార్జర్ ఇవ్వడు. మనకి ఫోన్తో పాటు మనకి ఫోన్తో పాటు వచ్చినవి అయితే సిమ్ ఎజెక్టర్, ఫోన్ కేబుల్, ఛార్జింగ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్, ఈ రెండు మాత్రమే. మనం ఏంటంటే ఛార్జింగ్ అడాప్టర్ అయితే మాత్రం బయట తీసుకోవాలి, సపరేట్గా తీసుకోవాలి. సో ఏంటంటే బయట మనకి ఏంటంటే అంత క్వాలిటీ ఆఫ్ అడాప్టర్స్ అయితే దొరకట్లేదు, కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ప్రతి దానిపైన కూడా ఒరిజినల్ దీనిలాగే లోగో అయితే మనకి ఇచ్చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఫోన్తో పాటుగానే మనం అడాప్టర్ కూడా బుక్ చేస్తాం అనమాట. ఇది మనకి ఏంటంటే 1000 పడింది. ఇది 25 watts సామ్సంగ్ 25 ఒరిజినల్ అడాప్టర్ ఇది. సో ఇదైతే మనం గిఫ్ట్ ప్యాక్ అయితే ఇప్పుడు చేయించడానికి వెళ్తున్నాం. గిఫ్ట్ ప్యాక్ చేయించి తనకైతే ఇద్దాం, ఎలా ఫీల్ అవుతుంది అయితే చూద్దాం. లెట్స్ గో. గిఫ్ట్ ప్యాక్ చేయించడానికి అయితే వచ్చాము ఫ్యాన్సీ షాప్కి.
ఏంటిది? ఎప్పుడు పనిలేదు నా కోసం? అప్పటి నుంచి నాకు ఇవ్వలేదా? దాచిపెట్టుకున్నావు నా కోసం? ఓపెన్ చేయి, ర్యాప్ చేయి మొత్తం. ఎంత బాగుందో. మంచి సో అది ఫోను, ఛార్జింగ్ కేబుల్ అందులో ఉంటుంది. ఏది మా కొత్త ఫోన్ ఎంత బాగుందో. ఇది ఛార్జింగ్ కేబుల్, సిమ్ సెక్టర్. వచ్చిందా? సామ్సంగ్ ఫోనా? ఎంత బాగుందో. ఎంత బాగుందో అబ్బాయి, ఎంత బాగుంది. థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ సో మచ్. సో మొబైల్ యాక్సెసరీస్ కోసం అయితే డాబా గార్డెన్స్ అయితే వచ్చాం అనమాట. వైజాగ్లో డాబా గార్డెన్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే. మొబైల్కి మొత్తం కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కంప్లీట్గా దొరుకుతాయి అనమాట. మేము ఏంటంటే బ్యాక్ వైర్లెస్ కేస్ అండ్ మ్యాటీ స్క్రీన్ గార్డ్ అయితే వేద్దామని చెప్పేసి వచ్చాం. సో ఫైనల్గా అయితే ఏం చేసాం. సో ఇది ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.